హైదరాబాద్ ఉప్పల్లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ పుణ్యక్షేత్రాల పేరుతో ఆఫర్స్ ప్రకటించి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డాడు. మానస సరోవరం, ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశాడు. 5 ఏళ్లుగా 15 కోట్లు వసూలు చేసినట్టుగా గుర్తించారు అధికారులు. దాదాపు 500 మందికి పైగా బాధితులున్నారు. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంతమంది ఉన్నాం. ఎంతమంది ఉన్నామన్న సంగతి మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ అతనికి యుఎస్ నుంచి కూడా చాలా ఉన్నారు. మాకు తెలిసింది ఎలా అంటే అతని అసిస్టెంట్ ఏదో డబ్బులు ఎత్తుకుపోయాడు అనే నెపం వేసేద్దామని చూశాడు. ఆ అసిస్టెంట్ ఏంటంటే అమ్మ నువ్వు నా మీద వేస్తావా అన్నట్టుగా అతను మా అందరినీ కలిపి ఒక గ్రూప్ చేశాడు. అక్కడ ఆఫీస్ నుంచి డేటా తీసుకొచ్చుకొని అతను గ్రూప్ చేశాడు. గ్రూప్ చేయడం వల్లే మేము ఇంతమంది ఉన్నామని తెలిసింది. లేకపోతే మాకు ఎంతమంది ఉన్నారు ఏంటి ఏ డీటెయిల్స్ లేవు. మానస సరోవర్ చూడాలనే సంకల్పంతో నేను ఆయనకి 2 లక్షల రూపాయలు ఇచ్చాను. పంపిస్తాను. ఇప్పటికి నియర్లీ నాకు 2.5 years అయింది. నాకు ఆరోగ్యం తప్పపోతే ప్రస్తుతం ఆయన వల్ల పుణ్యం కట్టిందంటే నాకు స్టిక్ వచ్చి ఇచ్చేదికి వీరి వైన్స్ వచ్చినాయి. మాతో పాటు 250 మంది వరకు 2 లక్షల రూపాయలు తీసుకొని మొత్తం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 250 మంది తీసుకున్నాడు. అందరికీ కాకి కబుర్లు చెప్తాడు తప్ప వీసా రాదని చెప్పి కొంతమంది డబ్బులు తగ్గించి కూడా ఇచ్చాడు. ఇచ్చిందేమో 10 మందికే, కానీ 100 మందికి ఇచ్చాలని చెప్తాడు. మేము గత 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం. వాళ్ళకి అందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారు. మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆల్రెడీ 25 తీసుకెళ్తాను. మేమే కాదు, కరోనా ముందు కూడా 25 మంది కాశీ తీసుకెళ్తాను లోకల్ వాళ్ళని కూడా మోసం చేశారు. మమ్మల్ని మోసం చేయడం, మేము మోసపోయాం. అందరికీ సహాయం చేయాలని చెప్పి మేమందరము పోలీస్ స్టేషన్కి వచ్చి వారికి కంప్లైంట్ చేసి మేమందరం మా బాధను చెప్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ ఉప్పల్లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. మొత్తం ఇందులో 500 మంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, హైదరాబాద్ నగరంలో మరొకసారి ట్రావెల్ మోసం వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్తామంటూ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ సంబంధించిన నిర్వాహకుడు భరత్ 100 మంది అమాయకులని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోట్ల రూపాయల సంబంధించి వసూలు చేసి అనేక ఆఫర్లు కల్పిస్తామంటూ కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో ఇటు ఫోటో సంబంధించిన పబ్లిసిటీ చేసుకున్న తర్వాత తీరా అతన్ని ఆశ్రయించిన వారికి కుచుటూ పెట్టినట్టుగా మనం చెప్పాల్సింది. సుమారుగా 15 కోట్లకు సంబంధించి కూడా ఇటు భరత్ కుమార్ అనే వ్యక్తి, శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు, ఈ మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. గతంలో ఇతని మీద ఉప్పల్ పిఎస్ లో కూడా మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భరత్ కుమార్ ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన భరత్ కుమార్ తిరిగి మరొకసారి అదే దందా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతని నుంచి తమకు న్యాయం కల్పించాలి, ఖచ్చితంగా శిక్ష వేయాలంటూ కూడా బాధితులంతా కోరుతున్నారు. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.